నమస్కారం సార్, మీ పేరు? రంగారావు అండి. ఏం చేస్తుంటారండి? విఆర్ఓగా పనిచేస్తానండి. విఆర్ఓగా పనిచేస్తున్నారు. ప్రాపర్ ఎక్కడండి? మచిలీపట్నం. ఇప్పుడు ఎక్కడండి? ఇక్కడ జక్కంపూడి అమ్మ. జక్కంపూడి. మరి విజయవాడలోనే అంటే ఎక్కడా లేని విధంగా చాలా పెద్ద స్థాయిలో అంబేద్కర్ విగ్రహం నిర్మించడం జరిగింది. దానిపైన మీరు ఏం చెప్తారండి? రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ది విగ్రహం పెడతామంటే చాలా సంతోషకరమైన విషయమే. అందుట్లో పెద్ద విగ్రహం పెట్టారంటే జగన్మోహన్ గారిని ఈ పార్టీ తరఫున మెచ్చుకోవచ్చు. ఏంటంటే ఒక దళిత నాయకుడిని పెద్ద ఇదిగా చూపిస్తున్నందుకు అభినందించాల్సిందే. విగ్రహం పెడతాం చాలా సంతోషకరంగా ఉంది. మరి విజయవాడ మామూలుగానే పర్యాటక ప్రాంతం అని చెప్పేసి అని అంటారు, అంటే దుర్గగుడి కానీ ఏదైనా సరే చుట్టుపక్కల కానీ మొత్తం. కానీ ఇప్పుడు ఈ విగ్రహం పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ పర్యాటక ప్రాంతంగా మారనుందా? మారుతుందమ్మా. ఏంటంటే ఇటు దుర్గగుడికి వచ్చిన వాళ్ళు విగ్రహం పెట్టారనేటప్పటికి అది ఏంటి అనేది చూస్తా కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది. చాలా బాగుంటుంది అది. మరి కానీ కొంతమంది ఏమో ఇలా విగ్రహం పెట్టడం వల్ల ఇంతకుముందు అది గ్రౌండ్ కదా, ఆ గ్రౌండ్లో షాపులు పెట్టుకునే వాళ్ళు వాళ్ళకి కానీ వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది, అంటే ఎంజీ రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఆగిపోతుంది దీనివల్ల అని కూడా అంటున్నారు. అలా ఏమి ఉండదమ్మా. చూస్తుంటే ఒక చూపు బట్టి ఉంటుంది. దానికండి మనం విగ్రహం పెడతాం వల్ల ఒక ఇది ప్రభావం చేశారు, కానీ దానివల్ల నష్టమేం కలగదమ్మా. ఎలా అనిపిస్తుందండి అసలు ఆ విగ్రహం చూడగానే? మీకు చూడగానే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడేముంది, విజయవాడ బ్రిడ్జి మీద ఎక్కి చూస్తే దాని విధి ఏంటిదో తెలుస్తుంది. అంటే అక్కడ వరకు కనిపిస్తుందండి? కనిపిస్తుందమ్మా. అసలు చూడాలంటే బ్రిడ్జి మీదకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుందమ్మా. మీకు వారధి మీదకి వెళ్తే ఆ విగ్రహం విలువ ఏంటి అనేది, ఎంత ఎంత ఎన్ని అడుగులు పెట్టింది అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే దాదాపు విగ్రహం ఒక్కటే 125 అడుగులు అంటున్నారు, ఇంకా మిగతాది కలిపి మొత్తం కలిపి 220 ఏమో అని చెప్తున్నారు. మీరైతే హ్యాపీ అండి? మీరే కాదు, ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగానే ఉంటారమ్మా. అది పెద్ద విగ్రహం ఇంతవరకు చూడడం దగ్గర విషయం. హ్యాపీగానే ఉందమ్మా. థ్యాంక్ యూ.